ఎస్, ప్రసంగించడం ఓ కళ, దానికైన కేర్ ఆఫ్ అడ్రస్. సభ ఏదైనా చమత్కారం జోడించడం ఆయన నైజం. శ్రోతల చూపు తన వైపు తిప్పుకునే ఘనుడు ఆయన. రాజకీయాల్లో భీష్మ పితామహుడు. ఆర్థిక వృద్ధికి పునాదులు వేసి పోఖ్రాన్ అణుప్రయోగంతో దేశాన్ని పవర్ఫుల్గా తీర్చిదిద్ది అగ్రరాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు ఆయనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. భారత రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి, ప్రసిద్ధ కవి కూడా. ఆయన విస్తారమైన పదజాలం హృదయాలను కరిగించి భావోద్వేగాల్ని కదిలించి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది అనడంలో అతిశయోక్తి ఏం కాదు. వాజ్పేయి మంచివారే, కానీ ఆయన పార్టీ కాదు అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అవును, అది నిజమే అని పార్లమెంట్లో చాలామంది నాయకులు బల్లలు సైతం చరుస్తూ అరిచారు. మరి ఈ మంచి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారంటూ వాజ్పేయి వేగంగా స్పందించారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నా సరే తన హాస్య చతురతతో తేలిక చేయడం, ప్రత్యర్థుల్ని సైతం నవ్వేలా చేయడం అటల్జీ ప్రత్యేకత. వాక్చాతుర్యమే కాకుండా ఆయనలో ఓ మంచి కవి కూడా దాగున్నాడు. మస్తక్ నహీన్ జుఖేగా అంటూ ఆయన చెప్పిన పద్యం ఎవరూ మర్చిపోరు. ఉగ్రవాదం, అమెరికా ఒత్తిడికి భారతదేశం ఎన్నటికీ తలొగ్గదని ఆయన ప్రకటించారు కూడా. ఓ మృత్యువా, దొంగల అడుగుల సవాల్ లేకుండా రావద్దు, రా ఎదురుగా వచ్చి పోరాడు అంటూ మృత్యువుకే సవాల్ విసిరిన ధీశాలి అటల్ బిహారీ వాజ్పేయి. సవాల్ విసరడమే కాదు, చావు నీ ఆయుష్ ఎంత అసలు 2 క్షణాలు కూడా ఉండదంటూ చావును కడిగి పారేశారు. జీవితం అనేది ప్రగతిశీలం, అది 1-2 రోజుల్లో ముగిసిపోదు అంటూ జీవిత సత్యాన్ని నర్మగర్భంగా చెప్పారు. ప్రత్యర్థులతోనూ ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తిత్వం వాజ్పేయికే సొంతం. రాజకీయాల్లో ఆయన అజాత శత్రువు. ప్రధానిగానే కాదు, కవిగా కూడా భారతీయుల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. पाकिस्तान से कहा गया है, एक नहीं दो नहीं करो 20 समझौते, पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा। अगणित बलिदानों से अर्जित है स्वतंत्रता, अगणित बलिदानों से अर्जित है स्वतंत्रता, शिवस्वेद शोणित से सिंचित है स्वतंत्रता, त्याग तेज तप बल से रक्षित है स्वतंत्रता, दुखी मनुजता के हित अर्पित यह स्वतंत्रता। एक नहीं दो नहीं करो 20 समझौते, ये पाकिस्तान से कहा गया है, एक नहीं दो नहीं करो 20 समझौते, पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा। अगणित बलिदानों से अर्जित है स्वतंत्रता, अगणित बलिदानों से अर्जित है स्वतंत्रता, शिवस्वेद शोणित से सिंचित है स्वतंत्रता, त्याग तेज तप बल से रक्षित है स्वतंत्रता, दुखी मनुजता के हित अर्पित यह स्वतंत्रता। శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి రాజకీయాలను అభ్యసించిన వాజ్పేయి జనసంఘ్లో క్రియాశీలక సభ్యులు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన. 1968 నుంచి 73 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా ఉన్నారు. 1957లో జనసంఘ్ టికెట్పై బలరాంపూర్ నుంచి తొలిసారి లోక్సభకి ఎన్నికయ్యారు. వాజ్పేయి వాక్చాతుర్యం గురించి అప్పటికే ప్రజలకు తెలుసు. ఆయన ప్రసంగంలోని మాయాజాలం అలాంటిది. మరి పార్లమెంట్లో వాజ్పేయి తొలి ప్రసంగాన్ని విన్న నెహ్రూ కుర్రాడి నాలుకపై సరస్వతి కూర్చుందని పొగిడారు. ఎప్పటికైనా భారత ప్రధాన అయ్యే లక్షణాలున్నాయంటూ కితాబిచ్చారంటే ఆయన భాషా ప్రావీణ్యం, దేశంపై ఆయనకున్న అంకిత భావం అర్థం చేసుకోవచ్చు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేశ సేవకి అంకితం చేసిన ధన్యజీవి వాజ్పేయి. నమ్మిన మిత్రులు మోసం చేసిన చిరునవ్వుతో క్షమించేసిన ధీశాలి. అందుకే జాతి రత్నమయ్యారు. భారత్ పాక్ సంబంధాల విషయంలో వాజ్పేయికున్న స్పష్టత మరే నాయకుడికి లేదనే చెప్పొచ్చు. దాయాది విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అనితర సాధ్యాలు. చిరునవ్వుతో స్నేహహస్తం అందించిన పాక్ ప్రభుత్వం దానికి తిలోదకాలిస్తూ కార్గిల్ రూపంలో మారణ హోమానికి తెగబడిన చెరగని చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. పాకిస్తాన్కు స్నేహహస్తం అందించిన తేడా వచ్చినప్పుడు అదే పాకిస్తాన్కు యుద్ధంతో గట్టి సమాధానం చెప్పినా అది వాజ్పేయికే చెల్లింది. భారత్ ఆత్మరక్షణ బలాలను పెంపొందించుకోవాలనేది వాజ్పేయి ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అప్పుడే ప్రపంచ దేశాల్లో మనం తలెత్తుకొని తిరగగలం అనేవారు ఆయన.
రాజస్థాన్లో చాలా రహస్యంగా పోఖ్రాన్ ఎడారిలో 5 భూగర్భ అణు పరీక్షలను భారత్ వాజ్పేయి హయాంలోనే నిర్వహించింది. 1974లో భారత్ తొలిసారిగా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత రెండవసారి కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పరీక్షలను చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అమెరికా నుండి వచ్చిన ఒత్తిళ్లకు ఆ ప్రభుత్వం రాజీ పడిపోయింది. కానీ వాజ్పేయి ఆ పరీక్షల కోసం అనేక వ్యూహాల్ని రచించడం విశేషం. ముఖ్యంగా అమెరికా కళ్ళుగప్పి ఈ పరమాణు పరీక్షను చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిపారు. మిషన్ సీక్రెట్గా ఉంచేందుకు మారు పేర్లతో ప్రయాణాలు చేసిన శాస్త్రవేత్తలు నేరుగా పోఖ్రాన్ వెళ్లకుండా ఆర్మీ దుస్తులతో అక్కడికి చేరుకున్నారు. అవే ఆర్మీ దుస్తులతోనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. 1996 లోక్సభ ఎన్నికల్లో 161 సీట్లు గెలుచుకుని బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయిపై దేశ ప్రజలు మరోసారి విశ్వాసం నింపగా 182 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ దేశానికి రెండోసారి ప్రధాని అయ్యారు. ఆయన నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 13 నెలల పాటు అధికారంలో ఉంది. ఇక 1999లో జరిగిన 13వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని వరుసగా మూడోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం తొలిసారిగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన ఏకైక వ్యక్తి అటల్జీ మాత్రమే. రాజకీయ అజాతశత్రువైన అటల్ బిహారీ వాజ్పేయి అనేక శతాబ్దాల పాటు ఈ రాజకీయ మార్గదర్శకం నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉంటారు. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए। फ्लोर पर भी हम लोग कोऑर्डिनेशन करते हैं, उसके बिना तो सदन नहीं चलता। आप सारा देश चलाना चाहते हैं, बड़ी अच्छी बात है, हमारी शुभकामनाएं आपके साथ हैं। हम अपने देश की सेवा के कार्य में जुटे रहेंगे। हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे।